ప్రశాంత్ కిషోర్ గారు ఏమన్నా దేవుడా అండి? జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుని ఓటమిని డిసైడ్ చేయడానికి ఇట్ ఈస్ జస్ట్ అన్ అజంప్షన్. నువ్వు చేసేటువంటి సర్వేలో ఆ సర్వే రిపోర్ట్స్ ప్రకారం గెలుస్తారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎవరి సొంత సర్వేలు వాళ్ళు చేయించుకుంటున్నారు. నేను సర్వే చేయించుకుంటే నేను గెలుస్తానని వస్తుంది, అదే నా ఆపోనెంట్ సర్వే చేయించుకుంటే అతను గెలుస్తాడని వస్తుంది. ఎందుకంటే అది మా యొక్క ఎవరైతే పోటీ చేస్తున్నారో, ఎవరి పక్క అయితే ఆ సర్వేయర్స్ ఉన్నారో వాళ్ళు ఆ పోటీ చేసే వాళ్ళ కంటి తుడుపు తొడవడానికి మాత్రమే మీరే గెలుస్తారంటే ఆ రిపోర్ట్ మీకే అనుకూలంగా వచ్చింది అని చెప్పే పరిస్థితి ఉంటుంది. అలాగే ఇదే ప్రశాంత్ కిషోర్ గారు గతంలో మొన్న డిసెంబర్లో జరిగినటువంటి ఎలక్షన్స్ లో టీఆర్ఎస్ గెలవబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చాడు. మరి ఆ రిపోర్ట్ ఎందుకు నిజం అవ్వలేదు? ఎందుకని టీఆర్ఎస్ ఓడిపోయింది అక్కడ? ఎందుకని కాంగ్రెస్ గెలిచి ఈ రోజు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి కూర్చున్నాడు? మరి ఆ రోజు ఈయన చెప్పినటువంటి ప్రశాంత్ కిషోర్ గారు చెప్పినటువంటి రిపోర్ట్ నిజం అవ్వాలి కదా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారని ఏదైతే ఒక రిపోర్ట్ ఆయన ఇస్తా ఉన్నాడో అది ఖచ్చితంగా జస్ట్ అజంప్షన్. అది ఎవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుని ఎవ్వరూ కూడా ఆపలేరు. ప్రశాంత్ కిషోర్ గారే కాదు, ఏ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుని ఆపలేదు. రెండోది, ఇదే ప్రశాంత్ కిషోర్ గారు కొన్ని రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు గెలవరన్న ఒక వాస్తవాన్ని ఆయన చెప్పడం జరిగింది. ఈ రోజు పాపం చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా చెప్పాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గెలవరు అని చెప్పేసి ఒక ప్రెస్ నోట్ నిన్న ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఖచ్చితంగా 2024 ఎలక్షన్స్ అవ్వగానే గెలుపు జగన్ అన్నది 175 నియోజకవర్గాల గెలుపు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సొంతం అవబోతా ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రతి పేదవాడి ఇంట్లో జగనన్న సంక్షేమం ఉంది. ప్రతి సంధికి, ప్రతి వీధికి, ప్రతి వాడకి జగనన్న అభివృద్ధి ఉంది. ఆ సంక్షేమాన్ని, అభివృద్ధిని ఇవన్నీ కాదని చెప్పేసి ప్రజలని మోసం చేసి ప్రజల బాగోగులు గాలికి వదిలేసినటువంటి చంద్రబాబు నాయుడుకో లేదంటే ఈయనకి ఊడిగం చేయడానికి వచ్చినటువంటి ఈయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్కో పట్టం కట్టాలని ప్రజలు ఈ రోజు కూడా కోరుకోరు. అది జరిగే పరిస్థితి కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో లేదు. కాబట్టి ప్రశాంత్ కిషోర్ గారి రిపోర్ట్ కానివ్వండి, ఇతరత్ర ఏ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఇచ్చినటువంటి టీమ్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కానివ్వండి, ఇవేవి కాదు. జగన్ అన్న గెలుపు డిసైడ్ చేయబోతా ఉంది ప్రజలు. ఆల్రెడీ జగన్ అన్న గెలుపు ఎప్పుడో డిసైడ్ అయిపోయింది. ఆ విషయం మీరందరూ కూడా గమనించుకొని గుర్తెరగాలని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను.